సాధనకు స్వాగతం. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్నటువంటి వివిధ రకాలైనటువంటి పరిస్థితులను మనం గనక ఆలోచించినట్లయితే చాలా బాధాకరంగా ఉంటుంది. ఉంది కూడా. ఎందుకంటే యుద్ధం జరుగుతున్నటువంటి తీరు, యుద్ధ వాతావరణం, ఒక దేశం మీద చేస్తున్నటువంటి దండయాత్రలు, ఇవన్నీ ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంటుంది. మరి అయితే మనం ఏం చేయగలమండి? మనం వెళ్ళి ఆపలేం కదా. మనం ఏం చేయగలం అంటే సర్వాంతర్యామిని ప్రార్థన చేయటం మాత్రమే మనం చేయగలం. అది మాత్రం అందరూ చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కడి మీద ఉంది. అంతర్యామి దైవం అంతటా ఉన్నాడు కాబట్టి, అంతటా ఉన్నవాడు మనలో ఉన్నాడు కాబట్టి, మనలో ఉన్నవాడిని మనం ధ్యానం చేయగలిగి అక్కడి నుంచి కనుక మనం ప్రార్థన చేయగలిగితే రావాల్సిన మార్పు వస్తుంది అనేటటువంటి ఒక ఊహ, లేదంటే ఒక ఆశతోటి మనం ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రస్తుతం అటువంటి వాతావరణం ఉన్నది భూమి మీద. దానికి కారణం ఎవరు అని మనం ఆలోచించుకుంటే మనమే. అది ఎక్కడి నుంచో మనం ఎవరో కారణం అని అనుకోకూడదు. మనమే అంటే మానవుడే అనే గుర్తుపెట్టుకోవాలి. ఏ జంతువు కారణం కాదు, ఏ పక్షి కారణం కాదు. కానీ వీటన్నిటికీ కారణం మనిషే. మనిషిలో ఉన్నటువంటి అహంకారం కావచ్చు, అజ్ఞానం కావచ్చు, ఏదైనా కావచ్చు. దాని కారణంగా మనం ఇప్పటికే 2 మహాప్రపంచ యుద్ధాలు మనం చూసాం. ఇప్పుడు మరి ఇది ఎటు దారి తీస్తుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి అంతర్యామి వైపు మనం మరలి, అంతర్యామిని మనం కనుక ప్రార్థన చేసినట్లయితే, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఒకానొక ఆ దైవాన్ని కనుక మనం ప్రార్థన చేసినట్లయితే మార్పు తప్పక వస్తుంది అనేటటువంటి ఆశతో మనం గనక మన జీవనాన్ని కొనసాగించినట్లయితే, అది కూడా ఒక సాధనలో భాగం గనక అయితే, ఎందుకంటే అందరూ బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటిది, లోకా సమస్తా సుఖినో భవంతు అనేటటువంటిది సనాతన సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో ఇవ్వబడినటువంటి అత్యుత్కృష్టమైనటువంటి ఒకానొక అది ఒక శాంతి మంత్రం కింద మనకు చెప్తారు. అది చెప్పవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందులో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లో మనం తప్పకుండా అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యము, ఆనందము, సంతోషంగా ఉండాలి అనేటటువంటిది మనం తప్పకుండా మనం ఆశించాలి. దానికోసం మనం ప్రార్థన చేయాలి. మనం ప్రయత్నాలు చేస్తే అదేదో మనం వెళ్ళి ఆపేస్తామని కాదు, కనీసం ప్రార్థన చేయాలి. కానీ ప్రస్తుతం యుద్ధాలు జరుగుతున్న తీరు కనుక మనం ఆలోచించినట్లయితే, ఒకసారి మనం ఆలోచించండి ఎలా జరుగుతున్నాయో. ఒకప్పుడు యుద్ధాలు భూమి మీదే జరిగినాయి. భూమి మీద అంటే రథాలు వేసుకెళ్లారు, కొట్టుకున్నారు, చేశారు, బాణాలు వేసుకున్నారు, చంపేసుకున్నారు. ఆ తర్వాత సముద్ర యుద్ధాలు జరిగినాయి. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి సముద్రయానంలో వెళ్లారు. ఇప్పుడు అన్ని యుద్ధాలు కూడా ఆకాశంలో జరుగుతున్నాయి. మిసైల్స్, డ్రోన్స్, విమానం ద్వారా బాంబులు వేయటం అంతా ఆకాశ మార్గంలోనే. ఆకాశం అంతా ఏది నిండి ఉందండి? వాయువు నిండి ఉంది. అంటే వాయు మార్గంలో వెళ్ళి మనిషి ఒకడి మీద ఒకడు రకరకాలుగా బాంబులు వేసుకుంటూ మిసైల్స్ ద్వారా ప్రపంచంలో యుద్ధాన్ని చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ తత్వానికి కారణం కుంభయుగం. కుంభయుగం వాయుతత్వపు రాశి. ఆ కుంభయుగంలో మనం ఉన్నాం ఇప్పుడు. కుంభయుగం గురించి చాలా వివరంగా చెప్పుకున్నాం. కావాలంటే మీరు ఆర్కైవ్స్లోకి వెళ్ళి సాధనా బై మంగేష్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో మీరు దాని గురించి చదువుకోవచ్చు. అందులో ఉన్నాయి, మనం వినొచ్చు మీరు అవన్నీ కూడా. కుంభయుగం అంటే ఏంటి, కుంభయుగంలో వాయుతత్వం ఎలా పనిచేస్తుంది, దాని గురించి మనం వివరంగా చెప్పుకున్నాం. అది చూస్తే మనకు అనిపిస్తూ ఉంటుంది కుంభయుగ లక్షణాల్లో ప్రస్తుతం మనం ఎలా ఉన్నాము, ఎలా యుద్ధాలు చేసుకుంటున్నాము, ఎలా మారణహోమం సృష్టించుకుంటున్నాము, శాంతి కోసం యుద్ధం చేస్తున్నాము అనేటటువంటిది ఎంత అపోహో మనకు ప్రస్తుతం జరుగుతున్నది చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏదో నేను ధర్మాన్ని స్థాపించడం కోసం యుద్ధం చేస్తున్నానని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ధర్మం కోసం యుద్ధం చెయ్యాలి కూడా. కానీ అవతలవాడు నన్ను ఏదో చేస్తాడేమో అనేటటువంటి భయంతో, లేదంటే అనుమానంతో, లేదంటే వాడికంటే నేను బలవంతుడనే అహంకారంతో ఇంకొకటి మీద వెళ్ళి యుద్ధం చేసి వాడిని నాశనం చేయటం అనేటటువంటిది అది అసురతత్వం అని చెప్తారు మన ధర్మంలో. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, కనపడుతోంది ప్రపంచంలో అది మనకి. మనం భగవద్గీతలో విభూతి యోగంలో భగవంతుని యొక్క విభూతులు ఎలా ఉన్నాయి ఈ సృష్టిలో అనేటటువంటిది, స్వయంగా భగవంతుడు ఎలా వ్యక్తం చేస్తున్నాడు అనేటటువంటి విషయం గురించి మనం చెప్పుకుంటూ, మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం అనేటటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఎవరో నాకు మెసేజ్ పెట్టారు ఒకరు, మృగరాజు గురించి ఖగరాజు గురించి చెప్పారండి. ఖగరాజు అంటే ఖ అంటే ఆకాశం. ఈ రెండు చక్కగా చెప్పారు అని చెప్పారు. చాలా సంతోషం. మంచి రైమింగ్ కూడా, అది నిజం కూడా, సత్యం కూడా.
ఈ రెండూ కూడా మనకి హృదయ కేంద్రంతో లింకప్ ఉన్నాయి అని చెప్పాం. ఆ రెండు కూడా వాయుతత్వానికి సంబంధించినటువంటి. సింహరాశి, మనకి సింహరాశిలో ఉండేటటువంటి హృదయ కేంద్రంలో ఉండేటటువంటి మనం అక్కడికి చేరాలి అంటే చేయవలసినటువంటి ప్రాణాయామం, దానికి మనం అందుకోవలసినటువంటిది వాయుతత్వం. అలాగే వైనతేయశ్చ పక్షిణాం అంటే ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షుల్లో నేను గరుత్మంతుణ్ణి అని చెప్పాడు. వైనతేయశ్చ అంటే వినత కుమారుడు అని అర్థం. అలాగే జీవులలో శ్వాస రూపంలో ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో అది భగవంతుడి విభూతులలో ఒకటి అని చెప్పి అది గరుత్మంతుడిగా మనకు చెప్పారు. అలాగే స్థూల పదార్థ తత్వానికి ఉచ్ఛ్వాస నిశ్వాస అనేటటువంటి స్వరూపులై ప్రాణం అనేటటువంటి అమృతాన్ని తీసుకొచ్చి దాన్ని స్పర్శనిచ్చి సర్వాంతర్యామైనటువంటి దేవుణ్ణి జీవుడుగా మార్చటమే గరుత్మంతుని యొక్క తత్వం గురించి చెప్తారు మనకి. ఇవన్నీ కూడా మనకి కొన్ని సింబాలిజమ్స్ ఉంటాయి. ఆ సింబాలిజమ్స్ ని కనుక మనం అర్థం చేసుకుంటే అందులో ఉన్నటువంటి రహస్యం మనకు తెలుస్తుంది. పరమాత్మకు జీవాత్మ అనేటటువంటి వాహనమే గరుత్మంతుడు. అందుకే గరుత్మంతుడి మీద విష్ణుమూర్తి దిగొస్తాడు అని చెప్పడంలో అర్థం ఏంటంటే దైవం జీవుడుగా దిగిరావటం. దైవం జీవుడుగా వచ్చి స్థూల పదార్థంలో ఉండటానికి కావలసినటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస అనేటటువంటి రెండు రెక్కలు ఆ తత్వానికి. కాబట్టి వైనతేయశ్చ పక్షిణ అది నేనే అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రాణస్వరూపుణ్ణి నేనే, నువ్వు ప్రాణంగా నేనే ఉంటున్నాను అని చెప్తూ తర్వాత మరొక విషయం చెప్తున్నాడు. వాయువు గురించే మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ. పవనః పవతామస్మి రామ శస్త్రభృతామహం జుషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ అనేటటువంటి మరొక విషయం గురించి చెప్తున్నాడు ఇక్కడ. పవిత్రీకరించేటటువంటి వాయువులలో నేను పవనుడను, శస్త్రమును ధరించిన వారిలో రాముడను నేను, నీటియందు వసించు జీవులలో మొసలిని నేను, నీటి వెల్లువలలో జాహ్నవిని నేను అంటే గంగ నేను అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అంటే ఏముందండి, ఇంతకు ముందు ఒక మృగం గురించి చెప్పాడు, తర్వాత పక్షి గురించి చెప్పాడు, ఇప్పుడు నీటిలో ఉండే దాని గురించి చెప్పాడు, నేను మొసల్ని అనేటటువంటి విషయం చెప్తున్నాడు అనండి. ఇంతేనా? అందుకోసమేనా మనం భగవద్గీత చదువుకోవాల్సింది అనే ఆలోచన చెయ్యాలి. ఎందుకు మృగాణాంచి మృగేంద్రోహం అన్నాడు, ఎందుకు వైనతేయశ్చ పక్షిణాం అన్నాడు, అనంగానే ఎందుకు పవనః పవతామస్మి అన్నాడు. ఇవన్నీ ఎందుకు ఒకచోట ఎలా మనకి ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఇచ్చారు అన్నది కనుక మనం కొంచెం దాని గురించి తవ్వుకోవాలి. ఎప్పుడైతే మనం అలా తవ్వుకుంటూ ఉన్నామో దాంట్లోంచి కావాల్సినటువంటి మనకి ఆ రహస్యం అనండి, లేదంటే మనకి ఉత్తేజపరిచేటటువంటిదో ఇన్స్పైర్ చేసేటటువంటిదో ఇంకొక విషయం మనకు అందులోంచి వస్తుంది. అది నాకు చాలా ఇంట్రెస్ట్. అందుకని ఏం చేస్తాను, అక్కడ ఆగి కొంచెం మా గురుగారు చెప్పినట్టు తవ్వుకోలతో తవ్వుకోవాలి. అలాగే కృష్ణస్వామి గారు చెప్పినట్టు అడుగు పెడితే అడుగు తగలాలన్నారు. అంతేగాని ఊరికే అలా వేయటం కాకుండా దాని అంతు చూడటం అనమాట, దాని లోతుల్లోకి వెళ్ళటం అనేటటువంటిది మనకి చాలా ముఖ్యమైనటువంటిది. పవిత్రం చేసే వాటిల్లో నేను వాయువును, పవతామస్మి అంటే పవిత్రం చేయటం. అసలు వాయువు అంటే ఏమిటి చెప్పుకున్నాం మనం. శ్వాస ఎట్లా కదులుతోంది, ఏముందండి మనం శ్వాస పీలుస్తున్నాం కదా అందుకే జీవించి ఉన్నాము. జీవుడు అంటే ఏమిటంటే ఏమి లేదండి, మనలో జీవం ఉంది కాబట్టి మనం జీవులం ఉన్నారు. బాగుంది, కరెక్టే, సైన్స్ కూడా అలాగే చెప్తూ ఉంటుంది కదా, జీవం ఉంది కాబట్టి జీవుడు. జీవం అంటే కుక్క ఉంది, నక్క ఉంది, పంది ఉంది, పిల్లి ఉంది, మనిషి ఉన్నాడు, అందరూ శ్వాస పీలుస్తున్నారు, ఎవరి స్థాయిలో వాళ్ళు ఉన్నారు. ఈ శ్వాస ఎలా కదులుతోంది? నువ్వు పీలుస్తుంటే కదులుతోందా? మనం పీలుస్తుంటే శ్వాస కదులుతోందా? మనం ఎప్పుడైనా ఆలోచన చేశామా? కాసేపు నేను శ్వాస పీల్చడం ఆపేస్తాను అని ఎవరైనా ప్రయత్నం చేస్తే తెలుస్తుంది, పోతాడు వాడు, అయిపోతుంది. కానీ ప్రకృతి ఏం చేసిందంటే వీడు ప్రపంచంలో మమేకమైపోయి ఉన్నాడు, ప్రపంచంలో ఇరుక్కుపోయి ఉన్నాడు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలతో వీడు చాలా బంధనం ఏర్పడిపోయింది, కాబట్టి తనను తాను మర్చిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి వీడికి శరీరం అనేటటువంటిది వచ్చింది, కాబట్టి శ్వాస అనేది చాలా ముఖ్యమైనది, కాబట్టి శ్వాస లేకపోతే శరీరం నిలబడదు, కాబట్టి శరీరానికి కావాల్సినటువంటి ప్రాణవాయువు మొత్తం కూడా శ్వాస ద్వారానే అందుతుంది. కాబట్టి ఇది వీడు మర్చిపోయాడు, వీడికే నువ్వు నీ శ్వాస నువ్వు పీల్చుకో, నాకు సంబంధం లేదు కనుక అంటే ఏదైనా ముఖ్య విషయం వీడికి రాగానే ఈ శ్వాస విషయం మర్చిపోయి చచ్చిపోతాడు అనేటటువంటి విషయాన్ని ప్రకృతికి తెలుసు. కాబట్టి ప్రకృతి అంటే దైవమే ప్రకృతి రూపంలో ఉన్నాడని ఇందాక చెప్పుకున్నాం కదా మనం. నీ శ్వాస రూపంలో ఉన్నది ఎవరు? దైవమే. వైనతేయశ్చ పక్షిణాం అంటే శ్వాస రూపంలో, ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ప్రాణస్వరూపంగా దైవమే జీవుడుగా నీ శరీరంలో ఉన్నప్పుడు అది తెలుసుకొని ఏం చేస్తాడు? అదేదో నేనే
దీన్నంతా నేనే చేస్తాను, వీడి శ్వాసను నేనే నడిపిస్తాను అనే ఉద్దేశంతో ఈ కంట్రోలింగ్ అంతా, అంటే నీ శ్వాసకు సంబంధించిన నీ రెస్పిరేషను, బ్లడ్ సర్క్యులేషను, హార్ట్ బీటు, మరి నీ శరీరంలో ముఖ్యమైన జీర్ణశక్తి నువ్వు జీర్ణం చేసుకోవట్లేదు కదా. నువ్వు తిన్న వస్తువు నీ వల్ల జీర్ణం అవటంలా, నీ వల్ల అంటే మన వల్ల. అలాగే మనం మన శ్వాస మనం పీల్చుకోవట్లా, అదే జరుగుతోంది. నిద్రలో ఎవరు పీలుస్తున్నారండి? నిద్రపోతున్నాం కదా. నిద్ర పట్టకపోతే నిద్ర మాత్రం వేసుకొనైనా నిద్రపోతున్నాం. కానీ మరి ఆ సమయంలో శ్వాస ఎవరు పీలుస్తున్నారు? నువ్వు తిన్నదో తాగిందో ఎవరు జీర్ణం చేస్తున్నారు? నీ శరీరంలో ఉన్నటువంటి మనిలానన్నింటినీ బయటికి ఎవరు నెడుతున్నారు? ఆ లోపల ఉన్నటువంటి ఆ జీవతత్వం ఏదైతే ఉందో అది ఇదంతా నడిపిస్తోంది. అంటే జీవుడి రూపంలో దేవుడే ఉండటం వల్ల నీ శ్వాస అనేటటువంటిది జరుగుతోంది, శ్వాస అనేటటువంటిది కదులుతోంది. ఈ కదలిక అనేటటువంటిది చైతన్యం యొక్క స్వరూపము. చైతన్యం ఎప్పుడు కదులుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇట్లా కదిలేటటువంటి వాటిల్లో గాలి అనేటటువంటి, పంచభూతాల్లో గాలి కదులుతుంది. గాలి లేకపోతే మంట కూడా రాదండి. మామూలుగా గాలి లేదనుకోండి, మనం ఏం చేస్తాం? ఏదైనా వెలిగించినప్పుడు ఊతాం కదా, గాలి దానికి ఏదో ఏర్పాటు చేస్తాం కదా. ఎక్కడ ఉంది గాలి? అసలు గాలి అంటే ఏమిటి? ఒకసారి ఎప్పుడైనా ఆలోచించాం మనం? వాయువు అంటే ఏమిటి? రకరకాల గ్రేడేషన్స్ ఉన్నాయి, మనం చెప్పుకున్నాం. ఎప్పుడు మర్చిపోయాం. ఎప్పుడు చెప్పుకున్నాం మనం? సప్తమరుత్తుల గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. 7 లోకాల్లో వాయువు ఎలా ఉంటుందో చెప్పుకున్నాం. ఎన్ని రకాల వాయువులుగా ఉంటుందో మనం చెప్పుకున్నాం. ఈ వాయువు మన శరీరంలో ఏ రకంగా ప్రాణశక్తిగా పనిచేస్తుంది, అలాగే మనలో ఉన్నటువంటి సప్త కేంద్రాల్లో వాయువు అనేటటువంటిది ఎలా పనిచేస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. ఈ వాయువు ఎన్ని రకాలుగా ఉంటుంది? అనిలుడు, వ్యానుడు, వాత, తనుడు, పవనుడు అనేటటువంటి వాటిని పంచవాయువులు అంటారు. అనిలుడు అంటే హోరున వీచే గాలట. వ్యానుడు అంటే నిత్యము ఉండేటటువంటి వ్యాపించి ఉన్నటువంటి వాయువు గాలి. వాత అనేటటువంటిది వాయుతత్వం. తనుడు అంటే సుడిగాలి. సుడిగాలి అంటే మనకు తెలుసు కదా, టార్నడోలు వస్తూ ఉంటాయి, సుడిగాలి వస్తూ ఉంటుంది. అది ఎంతటి దాన్నైనా కూడా ఎత్తి అవతలేసేస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు, పెద్ద పెద్ద ట్రక్కులు, ఎనీథింగ్. గాలికి ఎంత పవర్ ఉందా అన్నది మనకి అప్పుడు చూస్తే తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుస్తుంది? పవనుడు అంటే పవిత్రీకరించేటటువంటి వాయువు. పవిత్రీకరించేటటువంటి వాయువు నేను అని చెప్పాడు. ఏం పవిత్రీకరిస్తాడు? గాలి ఎలా పవిత్రీకరిస్తుందండి అన్నది మనకి క్వశ్చన్ రావాలి కదా. ఇప్పుడు మీరు బాగా, ఇప్పుడు కారుకి డస్ట్ పట్టింది, ఇంట్లో ఏదైనా ఉందనుకోండి, మీరు ఫోర్స్ఫుల్ అయి ఇప్పుడు మనకి క్యాన్లలో కంప్రెస్డ్ ఎయిర్ అని వస్తూ ఉంటుంది. దాంతో అలా మనం కంప్రెస్ చేసిన ఎయిర్ని అక్కడ ప్రెషర్ ఇస్తే దాంట్లోంచి వచ్చేటటువంటి గాలి వల్ల మొత్తం అదంతా క్లీనప్ అయిపోతూ ఉంటుంది. అది పవిత్రీకరించబడుతుంది. ఇంతేనా? దానికోసమేనా మనం భగవద్గీత చదువుకోవాల్సింది? ఆలోచన చేయాలి కదా. కానీ జీవులు అనేటటువంటి వాళ్ళు చెప్తాం, దాని గురించి కూడా చెప్తా, అటే వస్తున్నా అనమాట. జీవులు సొంతంగా కదులుతున్నారుగా. లోకంలో ఏవైనా వస్తువులు వాటంతట అవి కదులుతున్నాయా? సడన్ గా బయటికి వెళ్దామని బయలుదేరారు, కార్ కీస్ ఇంట్లో అక్కడ ఒక హుక్కుకు వేళ్లాడుతున్నాయి, మీరు బయటకు వచ్చేసారు. అక్కడ నుంచొని చప్పట్లు కొట్టి హే కీస్ కమాన్ అంటే వస్తాయా? లేదంటే ఇంకోటి ఏదైనా అంటే, లోకంలో వస్తువులు ఏది కూడా వాటంతట అవి కదలవు. కదిలేది ఎవరు? జీవులు, మనుషులే ఆర్ జంతువులు, ఏదైనా సరే జీవులు. అంటే చైతన్యం ఉండేటటువంటిది ఏదైతే ఉందో ఆ చైతన్యం ఉన్నటువంటి ప్రతిదీ కూడా కదులుతుంది. మీ కీసులో చైతన్యం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఆ చైతన్యం ఏం చేస్తుంది? ఓహో ఆయన మర్చిపోయాడు కీస్ అని అదేలా గాల్లో ఎగురు రావటం, నడిచి రావటం ఏదో చేస్తుంది. కానీ వాటికి అది చైతన్యం లేదు కదా, మనమే వెళ్ళి తెచ్చుకుంటాం వాటిని. ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నాం? కీస్ ఎక్కడ పోయినాయో మనకు కనపడవు, ఎక్కడో పెట్టేస్తాం, ఇంట్లో మర్చిపోతాం, ఇల్లంతా వెతుకుతూ ఉంటాం వస్తువులు. అందుకని ఏం వస్తున్నాయి వాటికి ఏవో ఎయిర్ ట్యాగ్లని వస్తున్నాయి. ఇప్పుడు ఆ కీ చైన్కి ఒక ఎయిర్ ట్యాగ్ పెడతాడు, అది నీకు దగ్గరలో, అది ఎప్పుడు దానిలోంచి ఒక సిగ్నల్ పోల్ అవుతూ ఉంటుంది. అది నీకున్న ఫోన్కి కనెక్ట్ అవుతుంది. నీ దాంట్లో ఒక యాప్ ఉంటుంది, దాంట్లో నువ్వు కనుక దాన్ని కనుక ఎక్కడుందో చెప్తే పలానా చోట ఉందని చెప్తుంది, నువ్వు వెతుక్కుంటే దొరుకుతుంది. అంటే ఏంటి? అందులో కూడా ఒక రకమైన చైతన్యం ఉంది. దానంతటి అది కదిలే చైతన్యం కాదు, అదొక సిగ్నల్ పంపిస్తూ ఉంది. అది ఆ సిగ్నల్ ఎక్కడికి వెళ్తుంది? ఆ సిగ్నల్ నీ చుట్టూ ఉన్న ఇంకొక ఫోన్కి దాన్ని కనెక్ట్ అయ్యి నీ ఫోన్లో ఎక్కడుంది ఏంటి అని చెప్పడం అనేటటువంటిది ఎయిర్ ట్యాగ్ అనేటటువంటిది జరుగుతూ ఉంది. అంటే ఏదైనా అక్కడ ఏది పనిచేస్తుంది? మళ్ళీ అందులో బ్యాటరీ ఉండాలి. ఆ బ్యాటరీలో ఉన్నటువంటి విద్యుత్ కారణంగా అది పనిచేస్తుంది. విద్యుత్ అంటే ప్రాణమే. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అక్కడికి వెళ్ళిపోవాలి మనం. ఎక్కడ విద్యుత్ ఉందో అక్కడ ప్రాణశక్తి ఉంటుంది. ఆ ప్రాణశక్తి ఆధారంగానే ఇవన్నీ కదులుతూ ఉంటాయి. కానీ మరి ఆ ప్రాణశక్తి వేరు,
అదే అది చోటులో ఉన్నటువంటి ప్రాణశక్తి. ఆ చోటులో ఉన్న ప్రాణశక్తి బ్యాటరీ రూపంలో ఉండి ఆ బ్యాటరీ నుంచి వచ్చేటటువంటి సిగ్నల్ మనం చేసుకున్నటువంటి యంత్రం ఆ పర్టికులర్ ఎయిర్ ట్యాగ్ ఏదైతే ఉందో దాని నుంచి ఇదంతా జరుగుతోంది. మళ్ళీ ప్రాణశక్తి అక్కడ ఉండాలి. అక్కడ పనిచేసే ప్రాణశక్తి వేరు, జీవుల్లో పనిచేసే ప్రాణశక్తి వేరు. ఇక్కడ చైతన్యాత్మకంగా ఉంది, అక్కడ కేవలం ప్రాణశక్తిగా ఉంది, ఒక ఎలక్ట్రిసిటీగా ఉంది అక్కడ. ఆ డిఫరెన్స్ మనకు తెలియాలి. అలాగే మనకి జీవాన్ని ఇస్తున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇచ్చినటువంటి గాలి అనేటువంటి ఏదైతే ఉంది కూడా అది కూడా తానంతట అదే కదులుతుంది. మామూలుగా మనకి ఉపనిషత్తుల్లో గనక మనం ఆలోచించినట్లయితే ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్ని ఆపహ ఆప పృథివీ అనేటటువంటిది ఒక తత్వం చెప్తారు మనకి. అంతటా నిండి ఉన్నటువంటి చోటులో వాయువు పుడుతుందట. ఎలా పుడుతుంది వాయువు? మా గురువుగారు ఎకరాల కృష్ణమాచార్యులు గారు, మాస్టర్ ఈకే అంటాం మేము, ఆయన గురించి మనం ఒకసారి ప్రత్యేకంగా చెప్పుకుందాం. ప్రస్తుతం ఆయన శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మాస్టర్ గారు 100వ సంవత్సరం ఇప్పుడు 1926 లో పుట్టారు. మళ్ళీ ఇప్పుడు మనం 1926 లో పుట్టారు. ఇప్పుడు 2026 లో ఉన్నాం మనం. 100 సంవత్సరాలు ఆయనకి. అద్భుతమైనటువంటి వివరం చెప్పారు. ఆ చోటు అనేటటువంటిది విపరీతమైన వేగంతో ఉన్న అణువులతో నిండి ఉంటుందట. అవి ఎంత వేగం అన్నది మానవ మేధస్సుకు అందదు. ఆ వేగం కొంచెం తగ్గితే వాయువు అవుతుందట, ఇంకొంచెం తగ్గితే అగ్ని పుడుతుందట, ఇంకొంచెం తగ్గితే నీరు అవుతుందట, ఇంకొంచెం తగ్గితే పృథ్వీ తత్వంలోకి వస్తుందట. అంటే ఒకే ఆకాశం వివిధ తత్వాలతోటి వివిధ రకాలైనటువంటి స్థితులతోటి వేగాన్ని తగ్గించుకుంటూ ఉండటం వల్ల పృథ్వీ తత్వం వరకు వస్తుంది. కాబట్టే పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిలో మనందరం హ్యాపీగా ఏదో మనకి అంతా టేక్ ఇట్ గ్రాంటెడ్ గా మనం నడిపించుకుంటూ ఉన్నాం, మనం ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. మనం ప్రస్తుతం యుద్ధాలు కూడా చేసుకుంటూ ఉన్నాం, ఒక మనిషి మీద ఇంకో మనిషి, మారణ హోమాన్ని మనమే సృష్టించుకుంటూ ఉన్నాం. కాబట్టి వాయువు అనేటటువంటిది ఏం చేస్తుంది? మామూలుగా అగ్ని గాని జలం గాని వాయువు గాని ఈ మూడు కూడా పృథివీ తత్వంతో చేయబడినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మూడింటిని శుభ్రం చేస్తాయి. చూడండి, పంచభూతాల్లో శుభ్రం అనేటటువంటిది ఎలా పనిచేస్తుందో. మీరు ఏదైనా ఒక వస్తువుని తీసుకెళ్లి అగ్నిలో పడేశారనుకోండి, అంతే, ఇంకేం లేదు దానికి, అది అగ్ని అయిపోతుంది. నీళ్లతో కడుక్కోవచ్చు, వాయువుతో కూడా కడుక్కోవచ్చు. మరి ఆకాశము అది పరిపూర్ణమైనటువంటి శుభస్వరూపం, అందులో శుభ్రపరిచే ధర్మమేం లేదు, ఎందుకంటే అన్ని అందులోంచే వచ్చినాయి. కాబట్టి మనం పీల్చేటటువంటి గాలి ఎలా శుభ్రపరుస్తోంది అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. పరిశుద్ధి చేయటం అంటే ఏమిటి అంటే, మనం వాయుతత్వాల గురించి ఆలోచించినప్పుడు మామూలు జ్యోతిష్ శాస్త్రంలో కూడా 3 రకాలైనటువంటి వాయుతత్వాలు చెప్తారు. ఇవన్నీ మళ్ళీ చెప్పుకున్నవే. వాయువు గురించి మళ్ళొకసారి రీట్రేట్ అనమాట. సింహావలోకం, వాటిని వెనక్కి వెళ్ళి మనం మర్చిపోవటం అనేటటువంటిది మనకి సహజమైనటువంటి గుణం కాబట్టి మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నాం. మిథున రాశి ఒకటి, తులారాశి ఒకటి, కుంభరాశి ఒకటి, ఈ 3 కూడా వాయుతత్వపు రాశులు అని చెప్తారు. అలాగే వాయువు కూడా 3 రకాలుగా ఉంటుందని చెప్తారు. ఒకటి మామూలుగా వాయువు, అంతా మనకు కనబడేటటువంటి వాయువు. దానిని నువ్వు లోపలికి పీలిస్తే అది ప్రాణవాయువు అవుతుంది. అంతకుముందు అది ప్రాణవాయువు కాదు, వాయువు. నువ్వు పీల్చినప్పుడు అది ప్రాణవాయువు అవుతుంది. అటువంటి ప్రాణవాయువుని ఏం చేస్తున్నావు? ఉచ్ఛ్వాసగా నువ్వు లోపలికి తీసుకొని నిశ్వాసగా ఎప్పుడైతే నువ్వు బయటికి వదులుతున్నప్పుడు దానిని నువ్వు నీ కంఠధ్వని రూపంలో, నీలో నుంచి వాక్కు రూపంలో అదే వాయువు వస్తోంది. అది దాన్ని ఏమంటారంటే ఆధ్యాత్మికమైనటువంటి వాయువు. అందుకే కుంభరాశి అనేటటువంటిది స్పిరిచువల్ ఎయిర్ కి సంబంధించినటువంటి అని చెప్తారు. ఈ సాధారణ వాయువు నువ్వు పీల్చిన తర్వాత ప్రాణవాయువు అయ్యి తర్వాత నీకు బయటకు వచ్చేటప్పుడు అది కంఠధ్వనిగా వస్తూ ఉంటుంది. అంటే వాయువు ఎన్ని రకాలుగా ఉందో. అయితే ఈ ప్రాణవాయువు ఏం చేస్తుందండి? మనం చేసినటువంటి ప్రాణవాయువు మన శరీరంలో, మన రక్తంలో ఉన్నటువంటి కల్మషాలని తీసివేసి పరిశుద్ధి చేస్తోంది. అంతే కదా? ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ అంటారు. ఎయిర్ పొల్యూషన్ అంటే ఆ పొల్యూటెడ్ ఎయిర్ మనం పీల్చడం వల్ల మనకి ఏం జరుగుతుందండి? ఊపిరితిత్తులు పాడవుతున్నాయండి, రక్తం ప్రాబ్లం వచ్చేస్తుందండి, ఆరోగ్యం చెడిపోతుంది అని చెప్తున్నారు కదా మనకి. మరి మనలో అందుకని ఏం చేస్తున్నారు? ఇప్పుడు మామూలుగా మనకి పెద్ద వాటిని ఏమంటారంటే ఈ క్యాసినోస్ ఉంటాయండి. ఇక్కడ మీరు అమెరికా వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, లాస్ వెగాస్ అని, అట్లాంటిక్ సిటీ అని, ఇక్కడ పెద్ద క్యాసినోస్కి వెళ్ళినప్పుడు లోపల విపరీతంగా సిగరెట్లు తాగుతారు. అదంతా క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్, ఎయిర్ కండిషన్ ఎన్వైర్న్మెంట్. బాగా సిగరెట్లు తాగుతుంటారు, మద్యం సేవిస్తూ ఉంటారు. అంటే అది కలి అనేటటువంటి తత్వానికి అది రాజధాని కేంద్రం లాగా అనమాట.
అక్కడ ఆ ఎయిర్ని మనం పీల్చినట్లయితే ఊపిరి ఆడదు. మామూలుగా కొంచెం ప్రశాంతంగా ఉన్నవాడు కానీ లేదంటే కొంచెం ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ అందులోకి వెళ్తే ఊపిరి ఆడదు వాళ్ళకి. అందుకని ఏం చేస్తారంటే అక్కడే ఉంటాయి కొన్ని షాపులు లాంటివి బయట కొంచెం దాంట్లోంచి రాగానే అవి ఏం చేస్తారంటే వాళ్ళు ఆక్సిజన్ సెంటర్స్ అని పెడతారు. దాంట్లోకి వెళ్ళి కూర్చుంటే వీడి ముక్కుకు ఒక ఆక్సిజన్ మాస్క్ పెడతాడు, వీడి లోపల దాన్ని మంచి అంటే ఒక క్లీన్ ఎయిర్ అనుకోండి లేదంటే ఆక్సిజన్ ని పీలుస్తాడు. లోపలికి వెళ్ళి పొల్యూషన్ లో కూర్చోవటం, బయటకు వచ్చి ఆక్సిజన్ పీల్చుకోవటం ఎందుకు చేస్తున్నారు? లేకపోతే వాడు రక్తం కలుషితం అయిపోతూ ఉంటుంది, వాడిలో పరిశుద్ధి అనేటటువంటిది క్లీన్ క్లెన్జినెస్ ఉండదు లోపల. అలా కూర్చుని వాడు కొద్ది రోజులు పోయిన తర్వాత మీకు బ్లడ్ లో రావాల్సినటువంటి ఇంప్యూరిటీస్ అన్ని బ్లడ్ లోనే ఉండిపోతే రావాల్సిన జబ్బులన్నీ వచ్చేస్తాయి. అటువంటి జబ్బులు మనకి రాకుండా ఈ వాయువు లోపల ఉన్నటువంటి కల్మషాలని తీసివేసి మళ్ళీ ఎయిర్ మన బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. అటువంటి ప్యూరిఫై చేసేటటువంటి ఎయిర్ ఏదైతే ఉందో అది నేనే అని చెప్తున్నాడండి ఇక్కడ. అది ఈ వాయువు యొక్క ముఖ్య ఉద్దేశం. ప్లస్ మనకు ఇంకోటి ఏంటంటే మామూలు పతంజలి యోగ సూత్రాల్లో కానీ ప్రాణాయామ ప్రక్రియలో మనకి ఏం చేస్తారంటే ఎప్పుడైతే మనం ఈ శ్వాస యొక్క కదలికల్ని మనం గమనిస్తూ ఉన్నామో ఆ శ్వాస కదలికలు గమనించటం ద్వారా మనం హృదయ కేంద్రం చేరవచ్చు అని మనం చెప్పుకున్నాం. అక్కడనే మనకి కావలసినటువంటి అసలైనటువంటి తత్వం మనకు అప్పుడు బోధపడుతుంది. కాబట్టి వాయువు అనేటటువంటిది ఎంత ముఖ్యమైనది, మన శ్వాసని గమనించవలసినటువంటి బాధ్యత మనకి ఎంత ఉంది అన్నది సాధనలో చాలా ముఖ్యమైనటువంటి అంశం. దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా ప్రతిరోజు మనం చెయ్యాలి. మామూలుగా మనకి ఇట్లా పవిత్రీకరించేటటువంటి వాయువే ప్రాణవాయువు రూపంలో నేనున్నాను అని చెప్తున్నాడు. ఆయన్నే పవనుడు అంటారు. పవన పవతామస్మి అన్నాడు కదా. పవనుడు అంటే పవిత్రీకరించేటటువంటి వాయువు. వాయుపుత్రులు ఎవరండి? హనుమంతుడు, భీముడు. ఇదిగో ఈ వాయువు నుంచి ఏర్పడిన వాళ్లే కాబట్టి వాళ్ళందరూ దివ్య విభూతులే అని చెప్తారు. ప్రాణంగా ఉన్నాడని చెప్పేసి చెప్తున్నాడు. దీనికి మామూలుగా మనకి రకరకాలైనటువంటి ప్రాణస్పందన భగవంతుడే. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకుంటే మన సాధనలో మనకు తెలుస్తుంది. తైత్రీయోపనిషత్తులో వాయువు గురించి భువః ఇతి వాయు అని వస్తుంది. తైత్రీయోపనిషత్తులో వాయువు అంటే భువర్లోకం అని. అంటే బయట చోటులో ఉన్నటువంటి గాలిని మనం పీలుస్తుంటే అది లోపల చోటులోకి వెళుతుంది. లోపల చోటు ఎక్కడుందండి అని మనం అనుకోవచ్చు. జీవుడే చోటే జీవుడు రూపంలో ఉంటుంది. ఆ చోటులోకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని తీసేసి మళ్ళీ బయటకు వస్తుంది. అట్లా బయట లోకాలకి లోపల లోకాలకి ఒక రకమైనటువంటి కమ్యూనికేటర్ ఏదైతే ఉందో అది వాయువు. ఇంత మనం కొంచెం లోతుల్లోకి వివరాలు వెళ్ళినప్పుడు ఓహో ఇంతుందా అని అనిపిస్తుంది మనకి. మనం ఇంతే చెప్పుకుంటున్నాం, ఎంతో ఉంటే మనం ఇంతే చెప్పుకుంటున్నాం, అంటే వెరీ లిటిల్ చెప్పుకుంటున్నాం మనం. కాబట్టి లోపల ఎప్పుడైతే ఇంప్యూరిటీస్ని తీసేస్తుందో ఈ ప్రాణశక్తి ఎప్పుడైతే మనలో పెరుగుతుందో మనలో కావలసినటువంటి ఆరోగ్యం అనేటటువంటిది చిక్కుతుంది. ఆ ప్రాణశక్తి ఆధారంగానే జీవుడు దేహంలో ఉంటున్నాడు. అది కాగానే తీసుకెళ్లి అవతల పారేస్తారు. ఈ శరీరం ఏది శాశ్వతం కాదు. అలా నువ్వు ఉంచేసినా కూడా కుళ్ళిపోయి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి నిన్ను ఇంట్లోంచి తీసి అవతల పారేయమంటారు. ఎందుకు? ఇక అది అవసరం లేదు. కాబట్టి ఈ వాయువు అనేటటువంటిది చోటులో ఏర్పడేటటువంటి కదలిక. వాటినే రకరకాల 7 రకాలుగా కదులుతోంది అనేటటువంటిది మనం చెప్పుకున్నాం. వీటినే సప్తమరుతులు అంటారని కూడా మనం చెప్పుకున్నాం. మామూలుగా విష్ణు సహస్రనామం కూడా చదువుకుంటే కూడా మనకు అందులో వస్తుంది. అహస్సంవర్తకో వహ్ని రనిలో ధరణీధరః అని వస్తుంది. అనిలహ అంటే వాయువు. పవన పావనో నలహ అని వస్తుంది. పవనః పరిశుద్ధం. ఈ ప్యూరిటీ అనేటటువంటి తత్వం ఏదైతే ఉందో అది మన శరీరంలో ప్రాణాగ్నిని ఉత్తేజపరుస్తూ మనలో ఉన్నటువంటి ప్రాణాన్ని రక్షిస్తూ మనకు ప్రాణశక్తిని అందిస్తూ శరీరంలో ఉన్నటువంటి కల్మషాలను తొలగిస్తూ మనకి ఉపయోగపడేటటువంటిది శుద్ధి చేసేటటువంటి వాయువు ఏదైతే పవనుడు అని ఉన్నదో అది నేను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు భగవంతుడు అందిస్తున్నాడు. ఇంకొకటి, ఎక్కడ ఒక లేక్ ఉందండి, సముద్రం ఉందండి, వాయువు లేదనుకోండి తరంగాలు వస్తాయా?
లేవు కదా. అలాగే ఇప్పుడు మామూలుగా ఎడారి ఉంది, ఇసుక మీద కూడా తరంగాలుగా వస్తూ మనకు కనపడుతూ ఉంటాయి. అంటే వాయువు లేకపోతే తరంగాలు ఏర్పడవు. నమస్సికత్యాయచ ప్రవాహ్యాయచ అని వస్తుంది మనకి, దేంట్లో రుద్రంలో వస్తుంది. అంటే ఇసుక తెన్నెల పైన జలప్రవాహం పైన తానున్నాను అనేటటువంటి తరంగ ముద్రలను ముద్రించేవాడు వాయువు. అటువంటి వాయు స్వరూపుడైనటువంటి రుద్రుడికి నమస్కారము అని వస్తుంది అనమాట. వాయుతత్వం అలా ఉంటుంది. కాబట్టి అటువంటి వాయువు మనలో ఉన్నప్పుడు ఆ వాయువుని గుర్తించి వాయువుతో అనుసంధానం మనం చెందినప్పుడు ఆ వాయువుకి మనకి ఎప్పుడైతే అనుసంధానం వచ్చిందో అప్పుడు మనకు కావాల్సినటువంటి ప్యూరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి కరిగే వాటిని కరగని వాటిని కూడా అటువంటి స్థితి భేదం లేకుండా శుభ్రం చేసేటటువంటి ధర్మం ఏదైతే ఉందో అది వాయుతత్వం. ఆ వాయుతత్వాన్ని నేనే అనేటటువంటి దాన్ని ఇక్కడ భగవంతుడు చెప్పిన తర్వాత రామ శస్త్రభృతామహం అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అంటే శస్త్రాన్ని ధరించినటువంటి వాళ్ళల్లో నేను రాముడను అని చెప్పాడు. శస్త్రం అంటే చేతిలో ధరించేటటువంటి ఆయుధం. మామూలుగా శస్త్రాలు అస్త్రాలు అంటారు. శస్త్రాలు అంటే చేతిలో ఉండేటటువంటి ఆయుధం. అంటే మామూలుగా ఖడ్గం కానీ గద కానీ త్రిశూలం మరి పరశువు మరి బల్యం ఇలాంటివి ఏదైతే చేతితో పట్టుకొని ఇసిరేయటం అనమాట. దీనికి మంత్రశక్తితో సంబంధం లేదు. అస్త్రం అంటే మంత్రశక్తితో ఉపయోగిస్తారు. సో రాముడి చేతిలో ఎప్పుడూ కూడా ఉండేటటువంటిది ధనస్సు. ఈ ధనస్సు అనేటటువంటి దాన్ని ధరించినటువంటి వాళ్ళల్లో, ఆ అస్త్రాలు ధరించినటువంటి వాళ్ళల్లో నేను రాముణ్ణి అని చెప్పాడు. ఎందుకు రాముణ్ణి అన్నాడు? మళ్ళీ ఆగాలి కదా మనకి. ఏమండి బోలెడు అవతారాలు ఉన్నాయి కదా, రాముడే ఎందుకున్నాడండి అనేటటువంటిది కూడా మనం ఆలోచన చేయాలి. మామూలుగా మనకి ఆయుధాలు ఉన్నాయి, మనం అందరం ఆయుధాలు తయారు చేసుకుంటున్నాం కదండి. కాబట్టే కదా ఆ ఆయుధాలతోటే కదా ప్రస్తుతం యుద్ధాలు జరుగుతున్నాయి. ఎవరికి కావాల్సిన ఆయుధాలు వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. ఎందుకు తయారు చేసుకుంటారు ఆయుధాలు? ఒకటి, తనని తాను రక్షించుకోవటానికి. రెండోది, తన రక్షణతో సంబంధం లేకుండా ఇతరులను చంపటానికి. అంతే కదా. ఆయుధం ఎందుకండి? నా మీదకి ఎవడన్నా వస్తే నన్ను సేవ్ చేసుకోవడం కోసం నా దగ్గర గన్ ఉంది, నా దగ్గర ఎందుకు గన్ను లైసెన్స్, నాకు ఎవడో నా మీద నా ఇంటి మీదకి రావచ్చు, ఏదైనా రావచ్చు. ఎందుకు వస్తాడు? ఊరికి ఎందుకు వస్తాడు? అసలు నీ ఇంటి మీదకి ఎందుకు వస్తారు? ఆయుధాలు అందరి దగ్గర ఆయుధాలు లేవే. తుపాకీ లైసెన్స్ భూమి మీద ఉన్న ప్రతి వాడి దగ్గర తుపాకీ లైసెన్స్ లేదే. లేదా రకరకాల ఆయుధాలు అవన్నీ లేవే. గొడ్డళ్ళు, కత్తులు, మరి అవన్నీ లేవేంటి ప్రతి ఒక్కళ్ళ దగ్గర? ఎందుకు హాయిగా ఉంటున్నారు చాలా మంది? ఇప్పుడైనా మనం ఆలోచించామా? కొంతమంది దగ్గరే ఎందుకు ఉంటున్నాయి? కొంతమందికే ఎందుకు మరి ప్రొటెక్షన్ కావాల్సి వస్తుంది? అది ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసి తవ్వుకుంటే తెలుస్తుంది అవతల వాడి యొక్క పరిస్థితి ఎందువల్ల అలా ఉంటున్నాడు, వాడు ఇతరులకు ఏం చేయటం వల్ల వాడికి రక్షణ కావాల్సి వచ్చింది. శత్రువులు అనేటటువంటి వాళ్ళు ఎలా పుడుతున్నారు అంటే మనకు ఆలోచన చేస్తుంది. కాబట్టి ఆయుధాలు అనేటటువంటివి రెండు రకాలని చెప్తున్నారు. ఒకటి, నిన్ను నువ్వు రక్షించుకోవటం కోసం ఆయుధాలు, సరే అది మంచిదే, ఓకే. రెండోది, రక్షణతో సంబంధం లేదు, దుర్బుద్ధి అవతల వాడిని చంపేశామనుకోండి మన దగ్గర ఉన్న దాంతో, ఇక వాడు మన మీదకి రాడు. అదే కదా ప్రస్తుతం జరుగుతోంది. వాడిని లేపేస్తే ఇక మన దగ్గరికి ఎవరికి రాదు. ఈ రెండు కాకుండా మూడో గుణం ఉందిటండో. ఈ రెండు మనిషిలో, అంటే నిన్ను నువ్వు రక్షించుకోవటానికి ఆయుధం తయారు చేసుకోవటం అనేటటువంటిది మానుష గుణంట. అంటే నీ మీద ఒక జంతువు రావచ్చు, ఇంకో మనిషి రావచ్చు, దుర్బుద్ధితోటి దేనికైనా సరే అటువంటి పరిస్థితుల్లో టు సేవ్ యువర్ సెల్ఫ్ యూ కెన్ హ్యావ్ ఎ వెపన్ ఇన్ యువర్ హ్యాండ్. అది మనిషి గుణం. దీంతో సంబంధం లేకుండా అవతల వాడిని వేసేస్తా, నాకు అడ్డం వచ్చాడంటే ఎవడైనా సరే అనేటట్టు ఉంటుంది. దాన్ని ఆసురీ గుణము అంటారు. రాక్షస గుణాలు అన్నమాట ఇవన్నీ, దుర్బుద్ధితోటి. ఇది కాకుండా మూడో గుణం ఉందట. అదేంటంటే ఇతరులను రక్షించటానికి ఆయుధాన్ని ఉపయోగించడం. ఇది దైవీ గుణం, ఇది దివ్య గుణం. అంటే వాడు వాడుకోడు, అలాగే ఇంకొకళ్ళని చంపడు. కానీ ఎవరైనా ఆపదలో ఉంటే తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాన్ని ఉపయోగించి వాడిని రక్షించడం అనేటటువంటిది దివ్య గుణం. అటువంటి దివ్య గుణం ఉన్న వాళ్ళల్లో రాముడు ఉత్తముడు అని చెప్తారు. ఎందుకు? రాముడి చేతిలో ఉన్నటువంటి ధనస్సుని ఏమంటారండి? కోదండము అంటారు. కోదండం అనేటటువంటిది రాముడు ధరించినటువంటి, అంటే శక్తి స్వరూపమైనటువంటిది దాంట్లో ఉంది.
రాముల వారికి విశ్వామిత్రుడు మొత్తం బల అతి బల అనేటటువంటి అనేక రకాలైనటువంటి దివ్యశక్తులన్నీ ఇచ్చినప్పుడు ఏం చేశారండి? రాముల వారు రామాయణం చదువుకుంటే తెలుస్తుంది. ఏం చేశారు? ఓకే, మీకు స్వేచ్ఛనిచ్చేస్తున్నాను, మీరు స్వేచ్ఛగా ఉండండి, కానీ నాకు అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని తలుచుకుంటాను, అప్పుడు మీరు వద్దురుగా నా దగ్గరికి అని చెప్పాడు రాముడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, చదువుకోవాలి. రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ, భగవద్గీత కానీ, చెప్పినటువంటి మన పురాణాలు కానీ, ఉపనిషత్తులు కానీ ఏవైనా సరే చక్కగా విడమరిచి దానిలో ఉన్నటువంటి ధర్మాన్ని చెప్పి అది మనం ఎలా అర్థం చేసుకోగలమో ఆ స్థాయికి చెప్పగలిగినటువంటి గురువు దగ్గర కూర్చొని పరిప్రశ్నేన సేవయా అనేటటువంటిది చేసినప్పుడు తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంచితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అని భగవంతుడు చెప్పాడు. తత్వం తెలుసుకోవటం కోసం, అందులో ఉన్నటువంటి చెప్పినటువంటి విషయాన్ని మనం గ్రహించడం కోసం పెద్దల దగ్గర కూర్చొని మనం నేర్చుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి విని మళ్ళీ మనం చదువుకొని దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకొని అర్థం చేసుకొని అప్పుడు అందులో చెప్పింది నిజమా కాదా మాట్లాడాలి. కానీ అదేది చదవకుండా నోటికొచ్చినట్లుగా మాట్లాడటం అన్నది అది సబబు కాదు. చాలా మందిని చూస్తూ ఉంటాం ప్రపంచంలో, యూట్యూబ్లో ఎక్కడ పడితే ఆ రామాయణం ఏముందండి, భారతం అని భారతం వెధవలు అనమాట. వాళ్ళని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా అదే స్థాయి వాళ్ళది. ఎందుకో చెప్తున్నానంటే చదవాలి, చదివి అర్థం చేసుకోవాలి. అందులో చెప్పినటువంటి ధర్మ సూక్ష్మం ఏమిటి? అసలు రాముడు అనేటటువంటిది నేను దేవుణ్ణని ఎక్కడైనా చెప్పాడా? చెప్పలేదు కదా. పరిపూర్ణ మానవతత్వంగా దిగి వచ్చినటువంటి వాడు రామతత్వం వచ్చి పూర్ణమైనటువంటి మానవుడు ఎలా జీవించాలో చూపించాడు. ధర్మం అనేటటువంటి దాన్ని ఎలా ఆచరించాలో చూపించాడు. ధర్మ సూక్ష్మం అంటే ఏంటో చూపించాడు. జంతువులతోటి ఎలా మెలగాలి, పక్షులతోటి ఎలా మెలగాలి, మనుషులతోటి ఎలా మెలగాలి, ఎవరితోటి ఎలా మెలగాలి, స్నేహితులతోటి ఎలా మెలగాలి, తల్లిదండ్రులతోటి ఎలా మెలగాలి, వాళ్ళతోటి నీ ప్రవర్తన ఎలా ఉండాలి, భాషణం ఎలా ఉండాలి, గురువులతోటి ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి ప్రతి విషయాన్ని ఒక మనిషి అనేటటువంటి వాడు తాను ఎలా జీవించాలి, ఎలా ఆచరించాలి అనేటటువంటి దాన్ని, నీకు ఆపద కలిగినప్పుడు ఎలా ఉండాలి, అవతల వాడికి ఆపద కలిగినప్పుడు ఎలా ఉండాలి, నీ కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళకి ఆపద కలిగినప్పుడు ఎలా ఉండాలి, నువ్వు ధర్మ పరిరక్షణ అనేటటువంటి దాన్ని ఎలా చేయాలి, ఏ సందర్భంలో నువ్వు ఎలా మాట్లాడాలి, ఎక్కడ తగ్గి ఉండాలి, ఎక్కడ నువ్వు మాట్లాడాలి, ప్రియభాష ఉండాలి, మితభాషత్వం ఉండాలి, ముందుగా మాట్లాడే ఎన్నో స్వభావాలు మనం కనుక రాముని కనుక మనం ఆలోచించినట్లయితే మనకి రామతత్వంలో మనకు తెలుస్తాయి. అవేవి తెలుసుకోకుండా నోటుకొచ్చినట్లుగా మాట్లాడటం అనేటటువంటి తర్వాత వస్తుంది. వాదం చేసే వాళ్ళల్లో నేనే అంటాడు, మనం తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి, అది కూడా వస్తుంది. వాదాలలో రకరకాల వాదాలు ఉంటాయి. మామూలుగా వాదము, జల్పము, వితండవాదం అని రకరకాలుగా ఉంటాయట. ఎందుకు చెప్తున్నానంటే తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే మాట్లాడాలి. నిజంగా రామతత్వాన్ని అర్థం చేసుకున్నవాడు రాముడిని దూషించడం కాదు, అసలు రాముడిలోంచి బయటికి రాలేడు. అది భయం. ఆధ్యాత్మికత అంటే జనాలకి ఎందుకు భయం అంటే, ఒకవేళ అందులోకి వెళ్ళిపోతే ప్రపంచాన్ని మర్చిపోతామేమో అనేటటువంటిది భయం. కానీ ఎక్కడా ప్రపంచాన్ని మర్చిపోయి దాంట్లోనే జీవించమని ఎక్కడా చెప్పదు. అంతటా నిండి ఉన్నటువంటి ఒకానొక తత్వాన్ని నీలో కూడా దర్శించి దాన్ని ఎదుటివాడిలో కూడా దర్శించి ఆ భావంతో గనక నువ్వు జీవించినప్పుడు నీ జీవితం యోగ జీవితం అవుతుంది. యోగం, నువ్వు చేసేటటువంటి యోగానికి పరమావధి ఏంటంటే యోగ జీవితము అంటే ఏకత్వం చెందినటువంటి జీవితము, సమత్వం చెందినటువంటి జీవితము. సమత్వం యోగముచ్యతే అనేటటువంటిది మనకు భగవద్గీత అందించినటువంటి వాక్యం. సమోహం సర్వభూతానాం అని చెప్పినటువంటిది భగవత్ తత్వం. ఆ తత్వంలోకి మనం ఎంటర్ అవ్వాలి అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వం ఎలా ఉన్నది అన్నది మనకు తెలియటం కోసమే విభూతి యోగంలో ఆ తత్వం ఎలా ఉంది అన్నది చెప్తూ ఉన్నాడు. అన్నీ చెప్పడం కష్టం కాబట్టి అతి ముఖ్యమైనటువంటివి కొన్ని చెప్తున్నాడు ఇక్కడ. శస్త్రాన్ని ధరించిన వాళ్ళల్లో నేను రాముడిని అంటే, రాముడు ధరించినట్టు నమ కోదండహస్తాయ సంధినీకృత జరాయిచ ఖండితాకిలి దౌత్యాయ రామాయ ఆపన్నివారణాయ, ఇది రాముడు ఆపన్నివారణ చేస్తాడు అనేటటువంటి దానికి ఈ చిన్న శ్లోకం మనకి ఆపన్నివారణ స్తోత్రం కూడా ఉంటుంది, మనకి రోజు చదువుకోవచ్చు. నమ కోదండహస్తాయ సంధినీకృత చరాయిచ, ఆయన ఎప్పుడు బాణం సంధించి ఉంచుతాడట. ఎందుకు ఉంచుతాడు? అధర్మాన్ని, నీ ఎడల ఎవడైనా అధర్మం ప్రవర్తిస్తుంటే రామా అంటే రక్షిస్తాడు. ఎవడో రాముడే రావాలి అక్కర్లేదండి, గుర్తుపెట్టుకోండి.
మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు కానీ, మనకు ఏదైనా కష్ట సమయంలో కానీ దైవం సహాయం ఎలా ఉంటుంది అంటే మనకు తెలియదు. అది నిన్ను బయటపడేసే ఒక మాట కావచ్చు, అది నిన్ను బయటపడేసే ఒక వ్యక్తి ద్వారా నీకు సహాయం పొందొచ్చు, మరొక రకంగా కావచ్చు, ఏ రకంగా ఎలాగైనా రావచ్చు. ఇవన్నీ అక్కడి నుంచే వస్తున్నాయి. మామూలుగా సాధనలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఇవన్నీ కూడా దైవమే నాకు అందిస్తున్నాడు అనేటటువంటి ఒక భావంలో ఉన్నప్పుడు నీకు ఆ కమ్యూనికేషన్ అనేటటువంటిది ఏర్పడుతుంది. రోజు పూజ చేస్తాం ఎందుకండి? టు ఎస్టాబ్లిష్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ యూ అండ్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్. మరి అక్కడ ఎందుకండి ఆ విగ్రహం ఎందుకండి? ఆ విగ్రహం రూపంలో అది ఒక సింబల్. ఆ సింబల్ని నువ్వు అంతా నిండినటువంటి ఆ చైతన్య స్వరూపంతో, ఆ సింబల్లో ఉన్నటువంటి భావంతో నువ్వు ఎప్పుడైతే అనుసంధానం చెందుతావో నీకు దాంతో కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. రోజు ఆ కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవాలి. మీ చేతిలో ఫోన్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, మరొకటి ఉంది, స్ట్రీమింగ్ మెథడ్స్ ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఇంటర్నెట్. ఇప్పుడు మీ చేతిలో ఫోన్ ఉంది, డేటా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ ఈస్ పోలింగ్ ఎవ్రీ సెకండ్ టు ద టవర్. ఆ టవర్ తోటి దానికి ఒక లింకప్ ఉంది. ఆ టవర్తో లింకప్ ఉన్నంతసేపు అది ఆ డేటా ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే లింకప్ పోయిందనుకో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? దానికి అక్కడ సిగ్నల్ లేదు. ఇట్ ఈస్ ట్రైయింగ్ టు పోల్ ద టవర్ బట్ ఇట్ ఈస్ నాట్ రీచింగ్. మనం ఏం చేస్తూ ఉంటాం? పొద్దున్నే లేస్తాం, సరే పూజ చేసుకుంటాం, ప్రేయర్ చేసుకుంటాం, అన్నీ చేస్తాం. తర్వాత నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు దాన్ని బట్టి నువ్వు చేసిన దాంతో కమ్యూనికేట్ అయి ఉన్నావా లేదా, నీ కనెక్షన్ ఉందా లేదా అని తెలుస్తుంది. కంటిన్యూస్గా 24 గంటలు కూడా ఆ తత్వంతో నువ్వు ఉండటం కోసమే ఏది చూసినా అదిగా భావించడం అనేటటువంటిది మనకు ఒక సాధన ఇచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే రాముడు అనేటటువంటి తత్వం మనకు తెలియడంటే సాధారణమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా మాట్లాడుతూ ఉంటే సింపుల్గా ఒకటే చెప్పండి, బాబు చదువుకో, అర్థం చేసుకో, అప్పుడు మాట్లాడు అని అనండి. అంతేగాని అవునా అండి అని తలకాయ ఒప్పకూడదు. రాసిన వాళ్ళందరూ సామాన్యులు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? అట్లాంటి శస్త్రాన్ని ధరించినటువంటి వాళ్ళల్లో నేను రాముణ్ణి అని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే ఎవరైనా సరే అధర్మముతోటి ఉంటే వాళ్ళని నేను శిక్షిస్తాను అని చెప్పాడు. అది నా తత్వం అని చెప్పాడు. రమో విగ్రహవాన్ ధర్మ అని చెప్పింది ఎవరుండి? ఒక రాక్షసుడు, మరీచుడు. ఆయన ఏం చెప్పాడు? ధర్మమూర్తి రాముడు. ఆ ధర్మాన్ని ఎక్కడైతే ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. భగవంతుడు ఉన్న చోట ధర్మం కాదు, ధర్మం ఉన్న చోట దైవం ఉంటాడు. దైవానికి ధర్మానికి కూడా ఎలాంటి భేదం లేదు. కాబట్టి సాధనలో మనకు కావాల్సినటువంటిది ధర్మాచరణ. నువ్వు ఎట్లాంటి ధర్మం ప్రవర్తిస్తున్నావు, ధర్మాన్ని ఎలా ఆచరిస్తున్నావు, ధర్మం ఎడల నీ భావం ఏంటి, ఇవి గనక ఉంటే మనకు సాధనలో మనం అడుగు ముందుకు వేస్తామండి. అప్పుడే ఏదైనా ఎవరికైనా మనకి దైవం నుంచి సహాయం రావటమైనా, లేదంటే అక్కడి నుంచి మనం రక్షింపబడటమైనా, పరిరక్షింపబడటమైనా ఏవైనా అప్పుడే జరుగుతాయి, లేకపోతే జరగవు. కాబట్టి అటువంటి రాముడిని నేను అంటే రాముడికి కృష్ణుడికి తేడా ఉన్నదా లేదు అనేటటువంటి మనం విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే రామావతారంలో ఆయన ధనస్సును ధరించి ప్రణవో ధనువు అంటారు. ప్రణవం అనేటటువంటి ధనస్సును ఎక్కుపెట్టి నువ్వు నీలో ఉన్నటువంటి ఆత్మని నువ్వు అనుసంధానం చేయమని చెప్తుంది. ప్రణవో ధనుహు శరో ఆత్మ. గుర్తుపెట్టుకోవాలండి. బాణం ఏంటి? ఓంకారం అనేటటువంటి ధనస్సుతోటి నువ్వు ఓంకారాన్ని సంధిస్తే జీవాత్మ పరబ్రహ్మం అనేటటువంటి దాని అనుసంధానం కలుగుతుంది. బాణం వేసామనుకోండి, దాని టార్గెట్ రీచ్ అయిపోతుంది. అందుకనే మళ్ళీ శ్వాసతోటి లింకప్ పెట్టుకోవాలి. ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి. అయితే రాముడు ధర్మ పరిరక్షణ చేయడం కోసం ఆయన శస్త్రాన్ని ధరించాడు. కృష్ణుడు ఆయన ధర్మరక్షణ చేశాడు, కానీ శస్త్రం ముఖ్యం కాదు ఆయనకి, ధర్మాన్ని రక్షించడమే ముఖ్యం. పరశురామావతారంలో కూడా ఆయన చేతిలో కూడా పరశు ఉంది, కానీ ఆయన ధర్మ పరిరక్షణ కాదు, ఆ ధర్మాన్ని జస్ట్ అధర్మాన్ని నిర్మూలన చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. అందుకనే రామావతారం రాగానే పరశురామావతారం ఉపసంహరింపబడింది అని చెప్తారు. అంటే ఇక్కడ ధర్మ సంస్థాపన జరగాలి. అధర్మాన్ని ఒక్కటి తీసేస్తే సరిపోదు, ధర్మ సంస్థాపన కూడా జరగాలి. ఈ రెండూ చేసినటువంటి వాడు రాముడు. కాబట్టి రాముడిని నేనే అని చెప్తున్నాడు ఇక్కడ.
చదువుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చదువుకోండి, అర్థం చేసుకోండి, తెలియకపోతే పెద్దలను అడగండి, వాళ్ళు అందులో చెప్పిన విషయాలను అవగతం చేసుకోండి, దానిని మీ హృదయంలో నింపుకోండి. నింపుకున్నప్పుడే మీకు ఏదైనా దాని అనుభూతి దొరుకుతుంది, లేకపోతే ఏదీ రాదు. ప్రపంచంలో ఇంతకు ముందు ఏదో ఎవరో ఎక్కడో ఏదో ఒక విషయం చెప్తే అందరికీ తెలిసేది, కానీ ఇప్పుడు ప్రతి విషయం అనేటటువంటిది మన అరచేతిలోకి వచ్చేసింది. చేతిలో సెల్ ఫోన్ ఉంది, అందులో ఉన్నటువంటి యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్లో ఉన్నాయి, రకరకాల విషయాలు ఎవరికి తోచింది వాళ్ళు రాసేస్తూ ఉన్నారు. ఏది నిజమో తెలియనటువంటి ఒక అయోమయ స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఆ అయోమయ స్థితిలో నుంచి మనం బయటపడాలి అంటే, మళ్ళీ సత్యాన్ని మనం గ్రహించాలి అంటే, ఆ సత్యం వైపు మళ్ళీ మనం తిరిగి దాన్ని తెలుసుకోవాలి అంటే, తెలిసిన వాళ్ళ పెద్దల దగ్గర, అంటే వాళ్ళకి ఏమీ అక్కర్లేదండి, కేవలం ఒక మంచి విషయాన్ని, ఉన్నటువంటి సత్యాన్ని 10 మందికి చెప్పాలి, అందులో ఉన్నటువంటి వాళ్ళ అపోహలు తొలగించాలి అనే భావంతో కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏం అక్కర్లా, వాళ్ళకి అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నట్లయితే మనకి అందులో ఉన్నటువంటి రహస్యాలు మనకు తెలిసి, దానికోసం ప్రయత్నం చేయండి. తర్వాత ఇంకొక విషయం చెప్తున్నాడు, జుషాణం మకరశ్చాస్మి అన్నాడు. జుషాణం అంటే నీటిలో ఉండేటటువంటి దాంట్లో నేను మొసలిని అన్నాడు. జలచరాలలో మొసలి గురించి ఎందుకు చెప్పారండి? జలచరాల్లో చాప్ ఉంది, మరి ఇంకా రకరకాలు ఉన్నాయి కదా, తిమింగలాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. మొసలే ఎందుకు చెప్పాడు మనకు? అది మళ్ళీ అక్కడ ఆగాలి కదా. మొసలంటే దాన్ని మకరం అంటారు. మకరం అంటే 5 కరాలు, మా అన్నది 5 అనేటటువంటి దానికి శబ్దానికి వస్తుంది. దాన్ని పంచారం అంటారు. దానికి పట్టు ఎక్కువ నీళ్ళల్లో, అంతే కదండి. మొసలి మనకు గజేంద్ర మోక్షం తెలుసు, చదువుకున్నాం కదా. గజేంద్రుడు వెళ్ళి ఆ సరస్సులో దిగిన తర్వాత మొసలి కాలి పట్టింది ఆయనకి. ఎలా పట్టింది? ఇంపాసిబుల్, బయటికి రాలేని పరిస్థితుల్లో పోరాడి యుద్ధం చేసి దాంతో నా వల్ల కాదు, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నా వల్ల కాదు అనేటటువంటి చివరి నిమిషంలో పూర్వజన్మ సంస్కారం చేత భగవంతుడు గుర్తొచ్చాట. మనకు అది చదువుకుంటే తెలుస్తుంది. గుర్తొచ్చి అప్పుడు ఇక దైవ ప్రార్థన, అత్యద్భుతమైనటువంటి దైవ ప్రార్థన, అది మనం చదువుకోవాలి. చదువుకుంటే అందులో ఉన్నటువంటి రసం, భక్తి రసం, భగవంతుడి తత్వం అన్నది మనకు తెలుస్తుంది. మళ్ళీ అక్కడ మనకు మకరం ఉంది. మకరం అంటే 5 కరములు కలది అని అర్థం. పంచారం అంటారు. మనకు ఎన్ని వేళ్ళు ఉన్నాయండి? చేతికి 5 ఉన్నాయి కదా. 5 ఉండబట్టే కదా మనం పట్టుకుంటాం దేన్నైనా. మన కాళ్ళకు కూడా 5 వేళ్ళు ఉంటాయి కాబట్టి మనం నడవగలుగుతున్నాం. శరీరంలో కూడా 5 భూతాలతో నిర్మించబడినటువంటి శరీరం కాబట్టి శరీరం మీద మన జీవుడికి పట్టు ఉంటుంది. 5 ఇంద్రియాలు. ఈ ఇంద్రియాల గురించి మనం చెప్పాల్సిన, కన్ను చూసిందంటే అది కావాల్సిందే. ఎంత బాగుంటుందో, ఫేస్బుక్లో కానీ అక్కడ కానీ ఎన్ని రకాలు వచ్చేస్తున్నాయో, నచ్చినా నచ్చకపోయినా అలా చూస్తూ ఉంటాం. వాళ్ళు అవే పెడుతూ ఉంటారు. అది బాగుంది, ఇది బాగుంది అని అనుకుంటూ ఉంటాం. ఏది బాగుందో ఒకటి చెప్పకూడదులేండి, బాధేస్తుంది, మనల్ని మనం అనుకోకూడదు. సరే, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అంటే మనకి 5 అనేటటువంటిది పట్టిస్తుంది మనకి. అలాగే 5వ రాశి సింహరాశి. సింహరాశి వాళ్ళకి పట్టుదల ఎక్కువ. అలాగే అక్కడి నుంచి మళ్ళీ 5వ రాశి మకర రాశి, మళ్ళీ అక్కడ పట్టుదల ఎక్కువ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, జలచరాలలో మొసలికి పట్టు ఎక్కువ. అసలు పట్టు ఎందుకండి? మామూలుగా భూమి మీద పట్టుకున్నాడంటే బానే ఉంది, కానీ నీళ్ళల్లో పట్టు చాలా కష్టం కదండి, అందుకు చెప్తున్నా. అంటే ఇక్కడ పట్టుదల అనేటటువంటి రూపంలో దైవం నేనే ఉన్నానని చెప్తున్నాడు. పట్టుదల గలవాడే దేన్నైనా సాధించగలడు. సిద్ధి పొందాలన్నా పట్టుదల కావాలి. అది పట్టుదల అనేటటువంటిది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నువ్వు పాజిటివ్ వైపు వాడావనుకో నీకు దివ్య గుణాలు వస్తాయి. అదే నువ్వు నెగిటివ్ వైపు వాడావనుకో మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆసురీ ప్రవర్తన ఉంటుంది. వాడితో వద్దులేరా బాబు, వాడు గోల అన్నట్లుగా ఉంటుంది. మళ్ళీ ఎవడు దగ్గరికి రానీడు. కాబట్టి అటువంటి పట్టు ఏదైతే ఉందో ఆ పట్టు అనేటటువంటి పట్టుదల మనం పాజిటివ్ తీసుకోవాలి. ఎందుకు జలచరం గురించి ఎందుకు చెప్పాడంటే, నీళ్లలో మరీ పట్టు. నీళ్ళంటే ఎమోషన్స్, గుర్తుపెట్టుకోండి. వాటర్ అనేటటువంటిది ఎమోషన్స్. ఎమోషనల్ గ్రిప్ ఉంటుంది కొంతమందికి. అంటే వాడు ఒక అందులోకి వెళ్ళాడంటే అందులోంచి బయటికి రాడు. మనం ఒక్కొక్కసారి ఏమవుతామంటే ఎమోషనల్ గా ఏదో ఒక భావనలో ఇరుక్కుపోతాం, మనం బయటికి రాలేం, చాలా కష్టం. ఎమోషనల్ గ్రిప్ అది భక్తి కావచ్చు, భక్తి కాకపోవచ్చు, ఇంకో ఏదైనా కావచ్చు. ఆ గ్రిప్ ఏదైతే ఉందో అది కూడా దైవ స్వరూపమే. దాన్ని మనం పాజిటివ్ వైపు ఎప్పుడైతే మనం వాడుకున్నామో
మన సాధనని ముందుకు తీసుకువెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది. మనం ఉద్ధరింపబడతాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది పట్టుకుంటుంది. ఆ తత్వంగా నేనున్నాను అని చెప్పే విషయాన్ని ఇక్కడ భగవంతుడు చెప్పడం కోసమే జుషాణం మకరశ్చాస్మి అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. జంతువుల్లో సింహాన్ని అన్నాడు, పక్షుల్లో నేను గరుత్మంతుడిని అన్నాడు, అలాగే నీళ్లలో ఉండే వాటిల్లో మకరశ్చాస్మి. మకరంటే 5 రకాలుగా మనల్ని పట్టి బంధించేటటువంటిది. మన శరీరంలో కూడా నీరుంది, మన శరీరం కూడా మనల్ని పట్టి బంధిస్తుంది. ఎప్పుడైతే మనం సాధనతోటి శరీర తత్వంతో విడిపడి శరీరంలోనే ఉంటూ శరీరం ఎడల మనం చేయవలసినటువంటి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ దీనితోటి మనం సంఘంలో గాని ప్రపంచంలో గాని మనం చేయవలసినటువంటి మన కర్తవ్య కర్మని గనక మనం చేస్తూ ఉన్నప్పుడు ఈ శరీరము, ఇంద్రియాలు, ఈ పంచారం అనేటటువంటిది ఏదైతే ఉందో అది మనల్ని పట్టు నుంచి విడిపడుతుంది, అంటే వదిలేస్తుంది. కానీ మనం దాంతోటే కలిసి ఉంటాం. అదే ఉర్వారుకమేవ బంధన అంటే ఎలా ఉంటుంది? అంటుకున్నట్టుగా ఉంటుంది, కానీ అంటకుండా ఉంటుంది. ఎలా ముట్టుకోగానే ఎలా చేతిలోకి వస్తుందో అలాగే జీవుడు కూడా ఈ దేహంలో ఉన్నట్టుగా ఉంటూ ఆ సమయం అయిపోగానే అలా శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. శరీరంతో ఆ పట్టు ఉండదన్నమాట. అటువంటి పట్టు మనకి అవసరము. ఆ పట్టు నుంచి మనం బయటపడాలి. వీటన్నిటికీ కూడా మనకి ఈ చిహ్నంగా పట్టుదల, పట్టు అనేటటువంటిది భగవత్ స్వరూపంగా మనం భావించినప్పుడు మన సాధనలో కూడా కొన్ని పట్టుదలగా పట్టి మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎస్ ఐ విల్ డూ అనేటటువంటి ఒక డిటర్మినేషన్ ఏదైతే మనకు అవసరం ఉందో అది పట్టుదల లాంటిది. దాన్ని మనం పాజిటివ్ వైపే ఉపయోగించినప్పుడు మన సాధన అనేటటువంటిది ముందుకు సాగుతుంది. ఆ తర్వాత శ్రోతసామస్మి జాహ్నవి అనేటటువంటి విషయాన్ని మనకు చెప్తున్నాడు. అంటే జాహ్నవి అంటే గంగ. ఆకాశం నుంచి శివుడి జటల మీదుగా దిగి వచ్చిన 7వ పాయ ఏదైతే ఉందో అది జాహ్నవి అని చెప్తారు. అది జుహ్నుని అనేటటువంటి ఒక ఋషి చేత తాగవేయబడి ఆయన చెవులోంచి బయటకు వచ్చిందట. అందుకని ఆయన జాహ్నవి అయింది అని చెప్తారు. శివుడి జటాజూటం ఫస్ట్ వచ్చేటప్పుడు శివు అసలు ఏమని చెప్పారంటే ఈ గంగ పడితే భూమి బద్దలైపోతుంది అని చెప్పారు. అంతటి చైతన్యమైనటువంటి ప్రవాహం. దాన్ని శివుడు ఏం చేశాడు? తన జటాజూటంలో బంధించాడు. ఈ దోషుల్లోకి పట్టుకోవచ్చు కదండి, జటాజూటంలో ఎందుకు బంధించాడు అంటే చైతన్య స్థితి నుంచి వచ్చేటటువంటి ఆలోచనల వేగం ఏదైతే ఉందో నీ మనస్సులో కలిగేటటువంటి ఆలోచనల వేగాన్ని నువ్వు నియంత్రించి, నువ్వు కంట్రోల్ చేసి ఎంతవరకు కావాలో అంతవరకే ప్రపంచంలో కానీ బయటకు కానీ వ్యక్తం చేయటం అనేటటువంటిది ఒక సింబాలిజంగా అనిపించింది నాకు. అదొక సంకేతంగా. నిజమా అండి? ఇది సత్యమా అండి? నాకు తెలియదు. నాకు ఇది చదివినప్పుడు నాకు అనిపించింది. శివుడి జటాజూటం మీద గంగ ఆకాశగంగా. ఆకాశం అంటే పరాపశ్యంతి మధ్యమా వైఖరి అనేటటువంటి 4 వాక్కుల రూపంలో ఏదైతే చైతన్యం దిగి వస్తూ ఉందో అవన్నీ నీలోనే ఎలాగైతే ఉన్నాయో, నీ మెదడులో జన్మిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి భావాలు ఏవైతే పుడుతున్నాయో అది శిరస్సే కదా, మరి అక్కడే కదా మనకు పుట్టుతున్నాయి. మోకాల్లో మనకు ఆలోచనలు రావుగా, అరికాల్లోనో. మరి ఎక్కడొస్తాయి? నీ తలలో వస్తాయి. నీ తలలో వచ్చేటటువంటి, నీ మనసులో వచ్చేటటువంటి ఆలోచనల వేగాన్ని నువ్వు తగ్గించి వాటిలో ఏది ప్రపంచానికి వ్యక్తం చేయాలి, ఏది ప్రపంచానికి వ్యక్తం చేయకూడదు అనేటటువంటి ఆ కామన్ సెన్స్ ను ఉపయోగించి దానిని మాత్రమే వ్యక్తం చేయటం అనేటటువంటిది ఒక సంకేతం. అదే చెప్తారనమాట. ఆకాశం నుంచి వచ్చేటటువంటి ఆ గంగని, ఆ ప్రవాహాన్ని, మేఘాలు అనే మామూలుగా ఇక్కడ గురువుగారు ఒక చక్కటి ఆకాశమున నిండి ఉన్న పర్జన్యమూర్తియే గంగా ప్రపాతము, మేఘములు శివుని జటాజూటము, అందుండి భూమికి దిగిన దారయే జాహ్నవి అని పురాణ సంకేతము అని చెప్పారు. ఇవే స్వచ్ఛంగా పవిత్రీకరణ చేయబడి నదులుగా భూమికి దిగి వచ్చింది కనుక స్వచ్ఛమైన వర్షజాలము భగవానుని నారాయణమని వేదములు కీర్తించుతున్నవి అని ఈ విషయం రాశారు ఆయన శంఖారావు మంద్రా స్క్రిప్చర్ మంద్రగీతలో. కాబట్టి ఇక్కడ మనకి వాయువు గురించి చెప్పాడు, రామభద్రుడి గురించి చెప్పాడు. కాబట్టి రాముని యొక్క రక్ష, శ్రీరామ రక్ష జగద్రక్ష, సర్వజగద్రక్ష అనేటటువంటిది రాముడొక్కడే. కాబట్టి రామం భజే శ్యామలం అంటారు. కాబట్టి రాముడి ఆలోచనే వేరండి. రాముడి గురించి అనుకుంటేనే ఒక అనుభూతి అది. తర్వాత
పట్టుదల గురించి చెప్పాడు. జుషాణం మకరశ్చాస్మి, ఆ తర్వాత జాహ్నవి అనేటటువంటి గంగ పవిత్రమైనటువంటిది. అందుకే గంగా స్నానం గురించి చెప్తారు, పవిత్రమైనటువంటిది. గంగ ఒడ్డున ఎన్నో దేవాలయాలు, శివుడు ప్రత్యేకంగా ఎన్నో వందల వేల ఆలయాలు ఆ గంగా ప్రవాహం చుట్టూ ఉండటం అనేటటువంటిది. మనలో కూడా గంగా ప్రవాహం ఉంటుంది, అది నిరంతరం మనలో ప్రవహిస్తూనే ఉంటుంది, చైతన్య స్వరూపమై ఉంటుంది. దాని మూలానే మనం ఎన్ని రకాలుగా నాటకాలు ఆడుతూ ఉన్నాం. అదంతా నేనే అనేటటువంటి భావాన్ని ఇక్కడ భగవంతుడు వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి ఇదంతా కూడా ఆ తత్వమే ఇలా ఉన్నది అనేటటువంటి భావాన్ని మనకు వచ్చినప్పుడు మనకి ఆ అవగాహన మనకి కలుగుతుంది. కాబట్టి గంగా, గౌరీ, గీత, గోవు, గాయత్రి, గోవిందుడు, ఈ 6 కూడా దైవ విభూతుల్లో గకార కూటమి అని చెప్తారు. అవి మనల్ని సర్వదా రక్షిస్తూ మన సాధనని ముందుకు తీసుకువెళుతూ మనల్ని ఆరోగ్యవంతులుగా, ఆనందవంతులుగా, నిరంతరము మనకి సంతోషము, సుఖము కలిగించాలని, మన సాధన ముందుకు సాగాలని, ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల నుంచి మనకి రక్షణ కలిగించాలని, అందరూ రక్షింపబడాలని, సర్వత్రా నిండి ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి మనందరం మనసా వాచ కర్మణ వేడుకుందాం. ఈ వారానికి సెలవు తీసుకుంటాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.